అన్నా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా, ఒకటి గుర్తుపెట్టుకోండి, బాగా చాలా మందికి చెప్తున్నాను ఈ విషయం. మీరు కొంతమంది అమ్మాయిని ప్రేమిస్తున్నారు చూసారా, ప్రేమించండి, అలాంటి వాళ్ళని ప్రేమించాలి, అలాంటి వాళ్ళని ప్రేమించండి. కానీ అందులో సగంలో 99%లో 90% ఉంటారు. అది నీకు బాగా తెలిసిన అమ్మాయిలు అన్నానని అర్థమైందా? బాగా ప్రేమించేది ఎవరో కాదురా రే, మనకి ముందు చూసావు ఇక్కడ ఒక అమ్మ, ఆ అమ్మ తప్ప ఎవరు ప్రేమించారా మనల్ని. వీలైతే ఏమైతురా, పోదే ప్రాణం మళ్ళీ తిరిగి రాదు, అర్థమైందా? అమ్మాయి వచ్చిద్దేమో నీ కాడికి, అమ్మాయి అయితే రాదు కదా పోతే. అది గుర్తుపెట్టుకో. అమ్మాయిల గురించి అమ్మని దూరం చేసుకోమాకంటారా తమ్ముడు. నేనైతే దూరం చేసుకొని మా ఫ్యామిలీని చాలా బాధపడుతూ ఉన్నా, కానీ అమ్మాయి పోతే పోయింది, నాకైతే అమ్మ ఉంది, అర్థమైందా? అది బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకని అన్నిసార్లు చెప్తున్నానంటే, నా అమ్మ ఏంటంటే నాకు తప్ప ఎవరికి తెలియదురా. చాలామందికి ఉండొచ్చు అమ్మ అనేవాళ్ళు, ఎందుకంటే ఆ అమ్మ వాల్యూ ఆ అమ్మకి ఆ కొడుక్కే తెలిసిద్ది, నా అమ్మ వాళ్ళు నాకు మాత్రమే తెలిసిద్ది. అందుకని నేను మా అమ్మ గురించే చెప్తున్నా, వేరే వాళ్ళ గురించి చెప్పట్లా. అందుకని అమ్మాయి చాలా తక్కువ నాన్న, అమ్మ చాలా ఎక్కువ నాన్న, గుర్తుపెట్టుకోండి, అర్థమైందా? మీరు ఎక్కడున్నా దోస్తానం రాదు, అయ్యే అమ్మాయి రాదు, కన్న తల్లే వచ్చిద్దిరా. పిఎస్కైనా, స్టేషన్కైనా, కోర్టుకైనా, జైలుకైనా వచ్చేది కన్న తల్లి తప్ప ఎవ్వరూ రారే. అన్నీ అనుభవించి అన్నిటికి బంధించి సలాం కొట్టా మా అమ్మకి నేను. అంటే మీరు అర్థం చేసుకోండి. వద్దు, మనలాంటి కొడుకు ఇంకొకటి దొరకడు. నా దృష్టిలో మా అమ్మ నాకు రానే మామ, ఎందుకంటే మా కోసం, మా ఫ్యామిలీ కోసం ఎన్నో సాక్రిఫైస్ చేసింది. కానీ నేను మాత్రం అస్సలు రాజు కాదు. మా అమ్మని సంతోషంగా ఉంచడం కోసం, తన కళ్ళల్లో హ్యాపీనెస్ చూడడం కోసం ఈ ప్రపంచాన్ని మొత్తాన్నైనా తగలబెట్టే రాక్షసుని.